దేవుడు ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఆలోచన వేరు, మనిషి ఆలోచనలు వేరు. మన ఆలోచనల ప్రకారం మనం పరిశుద్ధులం అనుకుంటే దేవుని దృష్టిలో మన అబద్ధికులు. మనం నీతిమంతులు అనుకుంటే దేవుని దృష్టిలో మన నీతి మురికి గుడ్ల వలె ఉంది. అందుకే పరలోకానికి కూడా అందరూ వెళ్ళలేరు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, పరలోకానికి అందరూ వెళ్ళలేరు. చూడండి, ఒక దొంగ పరలోకానికి వెళ్ళొచ్చు. చూడండి ఎంత విచిత్రం. ఒక దొంగ పరలోకానికి వెళ్ళొచ్చు, ఒక తాగుబోతు పరలోకానికి వెళ్తాడు, ఒక తిరుగుబోతు పరలోకానికి వెళ్తాడు, ఒక వ్యభిచారిని పరలోకానికి తీసుకెళ్ళాడు, ఒక వ్యభిచారులు పరలోకానికి వెళ్తారు. ఎవరు వెళ్ళవయ్యా అంటే ప్రేమ లేనివాడు పరలోకానికి వెళ్ళాడు. వీళ్ళందరికీ ఆప్షన్ ఉంది. దొంగని మార్చాడు, పరలోకానికి తీసుకెళ్ళాడు. తిరుగుబోతులు మార్చాడు, వ్యభిచారులు మార్చాడు. అనేకమైన గజ దొంగలను మార్చాడు, శాపగ్రస్తుల్ని మార్చాడు. వీళ్ళందరికీ పరలోకంలో స్థానం ఉంది, కానీ ప్రేమ లేని వాడికి పరలోకంలో స్థానం లేదు. ప్రేమ లేకపోతే మాత్రం పరలోకంలో స్థానం లేదు. చాలా మంది మనం అనుకుంటాం, మనం విచారం చేయలేదుగా, దొంగతనం చేయలేదుగా, అంత ఘోరమైన పనులు చేయలేదుగా. నీ దృష్టిలో ఈ ఘోరమైన పనులు. దేవుని దృష్టిలో ప్రేమ లేనివాడు భాషలతో మాట్లాడినా వ్యర్థుడే. బాగా భాషలతో మాట్లాడిన, ప్రవచనాలు పలికిన, ప్రేమ లేకపోతే వాడు వ్యర్థుడు. ఒక బుద్ధి లేనివాడు కూడా పరలోకానికి వెళ్తాడు, బుద్ధి తెచ్చుకుని. చిన్నప్పుడు నన్ను అనేవాళ్ళు, వీడు పనికి మాలినోడు అనుకునేవాళ్ళు. అంటే నాతో డైరెక్ట్ కాదు, పక్కన చెప్పుకునేవాడు. నేను వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు. నన్ను పనికి మాలినోడు అంటావు, మీ ఇంట్లో వాళ్ళు పనికి మాలినోడు. వాస్తవం నేను ఏ పని చేసేవాళ్ళు కాదు. తండ్రి తెచ్చిన ఆస్తులతో తింటా బతుకుతూ ఉండేవాళ్ళు. ఏ పని చేసేవాళ్ళు కాదు. వాళ్ళు అంటున్న మాట నిజమే, కానీ నాకు రోషం వచ్చేది, పౌరుషం వచ్చేది. ఒక తాగుబోతుని తాగుబోతా అన్నా అనుకోండి, వాడికి ఎక్కడ లేదు కోపం వచ్చింది. ఎవడరా తాగుబోతు, ఏమనుకుంటున్నావురా నన్ను? వాడు తాగుబోతే, తిరిగిపోతే, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారే అన్నాం అనుకోండి, వాడు వ్యభిచారం చేస్తున్నా ఆ మాట అంటే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? అది భయంకరమైన పిలుపు. అంటే వాళ్ళు చేసే పని కూడా భయంకరమైనది. వ్యభిచారం అనేది భయంకరమైన పని. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఎదుటోడు పిలుస్తుంటే వాడికి బాధ కలిగింది, రోషం వచ్చింది, కానీ ఆ పని మాత్రం ఆ పని. పాపిని పాపి అన్నా కానీ ఎక్కడ లేని రోషం. నువ్వు పాపి అంటే ఎక్కడ లేని రోషం. మరి చేస్తుంది పాపం కదా. నేను ఎన్నో ప్రార్థనలు చేశానండి. ఆదివారం చర్చికి వెళ్తానండి, దశమ భాగాలు ఇస్తానండి. ఆదివారం ఇంతవరకు ఆగలేదండి, ప్రార్థన చేస్తున్నానండి. ఒక్కటే కదా చిన్న బలహీనత, తాగుడు. మిగతాన్ని చేస్తున్నానుగా అని అనుకుంటా ఉంటాను. తాగుబోతు వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారులు. చర్చిలకి వెళ్తున్నాం కదా అని అనుకుంటూ ఉంటాను. చూడండి, ఒక గదిని బాగా శుభ్రం చేసాము, అంత అలంకరించాం, మంచి అత్తర్లు కొట్టాం, సెంట్లు కొట్టాం, బాగా హాయిగా ఉంది. రూమ్ అంతా బాగానే ఉంది కదా. ఒక చచ్చిపోయిన కుక్క పిల్లని తెచ్చాడు, పడేసామనుకోండి. ఒక చచ్చిపోయిన చిన్న కుక్క పిల్లే కదా, నాకు వేసామనుకోండి. ఉండగలరా? నువ్వు రూమ్ని ఎంత శుభ్రం చేసినా, నువ్వు ఎంత రూమ్ని పరిశుభ్రం చేసినా, ఆ చచ్చిపోయిన చిన్న కుక్క పిల్లే కదా అని ఎవడో జనాలు అక్కడ నివసించగలరా? నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని చర్చిలకి వెళ్ళినా, ఎన్ని ప్రార్థన చేసినా, నీలో ఆ
పాపం ఉన్నంత వరకు, ఆ చిన్న పాపమే కావచ్చు, నువ్వు చిన్న పాపమే అని నువ్వు వెనకేసుకొచ్చుకోవచ్చు, చిన్న పాపమే కావచ్చు, ఆ చిన్న పాపం ఉన్న పరిశుద్ధాత్మ నీలో నివసిస్తుంది. యేసయ్య నీళ్ళు ఎలా నివసిస్తాడు? నువ్వే ఏదన్నా దుర్వాసన వస్తే నువ్వే నివసించలేదే, సర్వశక్తి కలిగిన దేవుడు నీ హృదయంలో నివసించాలంటే ఎంత శుభ్రంగా ఉండాలి.